భూమి మీద ఉంటేనేమో సేవ చేసుకుంటా, ప్రాణం తీస్తేనేమో ఆయన దగ్గరికే పోతా. ఉన్న ఆయనే, పోయిన ఆయనే. ఉంటేనేమో ఇంకా దూరంగా ఉంటాను, పోతేనేమో ఇంకా దగ్గర అవుతాను. డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్తాను, ముఖాముఖి ఆయన చూస్తాను. హల్లెలూయా. నా కన్నులతో సీయోను శిఖరాన రోజు నిన్ను చూడగా తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలు నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారనామది కోరెని. సంతోషంగా వెళ్ళిపోయాడు సింహాల గుహలో. ఆహా, ఇంత త్వరితగతిని నేను నా తండ్రిని కలుసుకోబోతున్నా, నా దేవుణ్ణి కలుసుకోబోతున్నా. ఇప్పటి వరకు మరుగునున్న నీవు ఇక నా కళ్ళు ముందుకు రాబోతున్నావు తండ్రి. నా బ్రతుకు ధన్యమైపోయింది, నా జీవితానికి ఒక ముగింపు దొరికింది. ఇంకా పరుగు పరుగున నీ సన్నిధికి వచ్చేయచ్చు, నీతో ఉండొచ్చు. ఇప్పుడన్నా ఈ బాధ్యతలు, ఈ పనుల వల్ల రోజుకు 3 మారు మాత్రమే నీతో గడపగలుగుతున్నాను. ఈ కార్యం జరిగి నా ఊపిరిపోయిన మరుక్షణం ఎప్పుడు నీతోనే ఉండొచ్చు. నాకెంత అవకాశం ఇచ్చావు దేవా, స్తోత్రం. వెళ్ళిపోయాడు, గుహలో వేశారు. ఎంత ఆనందమో వాళ్ళకి.